బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మనమందరూ వింటూ ఉంటాం. కానీ నిజమైన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అని కేటీఆర్ కొనియాడారు. మా అన్న జ్ఞానేశ్వర్ అన్న ఇయాల పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి అన్న నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న. గతంలో మీ అందరికి కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింది. ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో, ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఒక జాయినింగ్ పోయిన 2008-9 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే, అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే. వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు అన్న బీసీ డీలకి ఏలకు మార్చాలి ముదిరాజులను, మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకెళ్ళి డీలకెళ్ళి అయితే వచ్చి అడిగిరు, చెప్తా అదే చెప్తాను. వచ్చి అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు, అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు, అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు, అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు. అది కూడా చేపించిన అన్న బీసీ డీలకెళ్ళి ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు చాగింది, కానీ అది కూడా అయిపోయింది. తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పుకుని నేను కొడతా ఉన్నాను. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డం, నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్, ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు, అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తోని, కసితోని పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు.